ఇప్పుడు మనుషుల మధ్య మాత్రమే కాదు, దేవునితో మన సంబంధం కూడా ఏం చేయబడాలట? పునరుద్ధరించబడాలి. అందుకొరకే మనల్ని మరలా పునరుద్ధరించడానికి దేవుడు మనందరినీ కూడా ఏం చేస్తా ఉన్నాడట? పిలుచుచున్నాడు అనేటువంటి వాస్తవాన్ని మనం గమనించాలి. మరి పునరుద్ధరణ అనేటువంటి వాస్తవాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇందాక మనం చదివాం, పడిపోయినటువంటి దావీదు యొక్క గుడారమును నేను మరలా దాన్ని ఏం చేస్తానని చెప్పాడట? లేవనెత్తుతానన్నాడట. ఏమన్నాడు? పడిపోయిన పరిస్థితి ఉంది. పడిపోయిందంటే అర్థం ఏంటి? అది ఇదివరకు నిలిచే ఉంది అని అర్థం. అంటే జీవితాలు పడిపోయినప్పుడు, పాపాన్ని బట్టి దురావస్థ పాలైనప్పుడు మరలా దాన్ని నిలబెట్టం కదా. ఎక్కడైతే పాడైపోయిన స్థితి ఉంటుందో దాన్ని మరలా బాగు చేయటం అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. అందుకొరకు ఇక్కడ ఆమోస్ గ్రంథం మరొకసారి చదువుదాం. పునరుద్ధరణ గురించి, పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను ఏం చేస్తానంట? పడిపోయిన దానిని లేవనెత్తటమే పునరుద్ధరణ అంటాం. చెప్పండి గట్టిగా. పడిపోయిన దానిని మరలా లేవనెత్తటమే పునరుద్ధరణ అంటాం. అనారోగ్యంతో ఉన్నవాడు మరలా ఆరోగ్యంలోనికి రావటమే చెప్పండి గట్టిగా పునరుద్ధరణ అంటాం. పాపంలో ఉన్నటువంటి వాడు మరలా పరిశుద్ధతలోనికి రావటమే పునరుద్ధరణ అంటాం. ఈ పునరుద్ధరణ ఎలా చేస్తున్నాడంట ఆయన? పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున